హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్స్. ఈరోజు మనం ఇంట్లోనే పాలతో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఆరోగ్య మిల్క్ తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసి వేడి చేయాలండి. పాలు చూడండి, పాలు వేడయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ వేసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక లెమన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ ఉంటే విరిగిపోతుందండి. చూస్తున్నారు కదా, విరిగిపోయింది పాలన్నీ. ఇప్పుడు దీన్ని ఒక జాలిగంటలో ఒక క్లాత్ వేసుకొని వడబోసుకుందామండి. చూసారా, ఇలాంటిది తీసుకొని మనం ఇందులోకి ఒక క్లాత్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా వడపోసుకుందామండి. ఇందులోకి ఈ పులుపు అంతా పోయేలాగా నార్మల్ వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అయితే వాటర్ వేసుకొని బాగా కడగాలండి. ఈ వాటర్ అంతా పోయేలాగా ఆ పులుపు అయితే మొత్తం పోవాలి. ఇప్పుడు ఇలా గట్టిగా ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, చూసారా, ఇలా గిన్నె పైన ఇలా పెట్టుకొని దానిపైన వెయిట్ ఏదైనా పెట్టాలండి. ఏదైనా బాగా వెయిట్ ఉండేది పెట్టి ఒక 2-3 అవర్స్ అలాగే ఉంచేస్తే ఉండిపోతుందండి. బాగా మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం షాపుల్లో కొనే పన్నీర్ కన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. చూడండి, మీకు ఇప్పుడు 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, ఎంతో సాఫ్ట్గా ఎంతో బాగుందండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.